హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబీకే క్రియేషన్స్. ఈరోజు వీడియోలో ముక్కోటి ఏకాదశి విశిష్టత, పూజా విధానము, ఉపవాసము, నైవేద్యాలు, ఉత్తర ద్వార దర్శనం ఎప్పుడు చేసుకోవాలి మొదలగు విషయాల గురించి తెలుసుకుందాం. 2025వ సంవత్సరము జనవరి 10వ తారీఖున శుక్రవారం రోజు వైకుంఠ ఏకాదశి పండగ వచ్చింది. దీన్నే ముక్కోటి ఏకాదశి అని, ఉత్తరదా ఏకాదశి అని కూడా అంటారు. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే పుష్యశుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరము మకర సంక్రమణం వరకు జరిగే మార్గలి మధ్య ముక్కోటి ఏకాదశి పండుగ వస్తుంది. ఈ పర్వదినాన దేవదుందుబులు మోగుతుండగా శ్రీ మహాలక్ష్మి సమేతుడైన శ్రీ మహావిష్ణువు వైకుంఠ ఉత్తర ద్వారానికి చేరి ముక్కోటి దేవతలకు తన దివ్య దర్శన భాగ్యాన్ని కలగచేస్తాడని పురాణ వచనం. దీనికి సంకేతంగానే దేశంలోని వైష్ణవాలయాలన్నింటా భక్తులు దర్శనం చేసుకునేందుకు వీలుగా ఆలయ ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఈ పవిత్ర దినాన నారాయణుని అర్చిస్తే ఆయనతో పాటు ముక్కోటి దేవతలను ఆరాధించిన ఫలం వస్తుంది. ఈ రోజున స్వామిని దర్శిస్తే 3 కోట్ల దేవతలను దర్శించిన పుణ్యం లభిస్తుందంటారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని, వైష్ణవాలయాల్లో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనానికి వేచి ఉంటారు. ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువలన ఈ ఒక్క ఏకాదశి చేస్తే 3 కోట్ల ఏకాదశులు చేసినంత ఫలం లభిస్తుందంటారు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని చెబుతారు. ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేకమైన పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు ఉంటాయి. ఈ రోజున ముఖ్యమైనవి ఉపవాసము, జాగరణ, జపము, ధ్యానము. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజున భక్తుల దర్శనార్థము ఉత్తర ద్వారాలు తెరిసే ఉంచుతారు. తిరుపతిలో కూడా ఈ రోజున వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ముందు దైవ దర్శనము, తదనంతరము వైకుంఠ ద్వార ప్రవేశానికి అనుమతిస్తారు. ఈ ఏకాదశి ముందు రోజు అనగా దశమి నాటి రాత్రి ఏకాంత సేవ అనంతరము బంగారు వాకిలి మూసివేస్తారు. తెల్లవారుజామున వైకుంఠ ఏకాదశి నాడు సుప్రభాతం మొదలుకొని శ్రీవారి గర్భాలయానికి ఆనుకొని ఉన్న వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఇలా భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవటానికి వీలుగా వైకుంఠ ద్వారాన్ని 10 రోజుల వరకు తెరిచి ఉంచుతారు. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీదేవి భూదేవి సమేతుడై శ్రీ వెంకటేశ్వరుడు తిరువీధుల్లో స్వర్ణరథంపై ఊరేగుతాడు. శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు 21 రోజుల పాటు ఎంతో ఘనంగా జరుగుతాయి. మహావిష్ణువు అవతారమైన శ్రీ రంగనాథ స్వామికి ఆ రోజు వజ్రాలతో చేసిన వస్త్రాన్ని అలంకరించి 1000 స్తంభాల ప్రాంగణంలోనికి వైకుంఠ ద్వారం గుండా తీసుకొని వచ్చి అక్కడ భక్తులకు దర్శనార్థమై ఉంచుతారు. ఈ ద్వారం గుండా వెళ్ళిన భక్తులు వైకుంఠం చేరుకుంటారని భక్తుల నమ్మకం. 108 వైష్ణవ దివ్య దేశాల్లో మహిమాన్విత క్షేత్రము శ్రీరంగము. రోజుకో ప్రత్యేక అలంకారంలో రంగనాథుడు భక్తులను అనుగ్రహిస్తుంటాడు. శ్రీరంగం రంగనాథుని ఉత్సవమూర్తిని పెరుమాళ్ అంటారు. అంటే అందమైన అని అర్థం. శ్రీరంగ క్షేత్రము వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు పెట్టింది పేరు. ఉత్తర ద్వార దర్శన భాగ్యం కోసం ఎంతో మంది భక్తులు తరలి వస్తుంటారు. 156 ఎకరాల్లో విస్తరించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయము శ్రీరంగము. వైకుంఠ ఏకాదశికి ముందు జరిగే 10 రోజుల వేడుకలను పగలపత్తు అని, వైకుంఠ ఏకాదశి తర్వాత జరిగే 10 రోజుల వేడుకలను రాపత్తు అని అంటారు. శ్రీరంగనాథుని వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి. ఏకాదశి తిథి
జనవరి 9వ తేదీన గురువారం ఉదయము 11:58 నుంచి 10వ తారీఖున శుక్రవారం ఉదయము 9:47 వరకు ఉంటుంది. ఈ రోజున నక్షత్రము కృత్తికా నక్షత్రము. 10వ తారీఖు 1:11 వరకు ఉంటుంది. తరువాత రోహిణి నక్షత్రము ప్రారంభమవుతుంది. జనవరి 10వ తారీఖు శుక్రవారము తెల్లవారుజామున ఏకాదశి తిథి ఉన్నందువలన 10వ తారీఖు శుక్రవారం రోజునే వైకుంఠ ఏకాదశి పండుగ జరుపుకోవాలి. ఉదయం 10 గంటలలోపే పూజ చేసుకోవాలి. శుక్రవారం తెల్లవారుజామునే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవటము శుభప్రదం. వైకుంఠ ఏకాదశి రోజు తెల్లవారుజామునే లేచి శుచిగా స్నానమాచరించి పూజా మందిరమును శుభ్రపరిచి గడపలకు పసుపు కుంకుమలు తోరణాలు ముగ్గులతో అలంకరించుకోవాలి. పూజా మందిరంలోని విష్ణుమూర్తి పటాలకు పసుపు కుంకుమ చందనము వంటి సుగంధ ద్రవ్యాలతో అలంకరించుకోవాలి. పూజకు తామర పువ్వులను తులసి దళాలను ఉపయోగించాలి. వైకుంఠ ఏకాదశి రోజున జాజి పువ్వులతో అల్లిన మాలను తులసి దళాలతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పించినట్లయితే సర్వ పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత జాజిమాలను తులసిమాలను స్వామికి సమర్పించి తులసి దళాలతో పూజించాలి. స్వామికి పాయసము తీపి పదార్థాలను పండ్లను నైవేద్యంగా సమర్పించి శ్రీహరిని స్తుతించటము శుభప్రదమని పండితులు చెబుతున్నారు. ముక్కోటి ఏకాదశి రోజు ఉపవసించడం చాలా మంచిది. ఆ రోజంతా ఉపవాసం ఉండి మరుసటి రోజు ద్వాదశి రోజున శ్రీహరిని పూజించి నైవేద్యం సమర్పించి పండితులకు స్వయం పాకం ఇవ్వాలి. తర్వాత పేదలకు భోజనము పెట్టి తాము భుజిస్తే అఖండ మోక్షము ప్రాప్తిస్తుందని పండితులు చెబుతున్నారు. అలా ఉండలేని వారు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి పాలు పళ్ళు లేదా ఫలహారం స్వీకరించవచ్చు. ముక్కోటి ఏకాదశి రోజు చేసే విష్ణు పూజ, గీతాపారాయణము, గోవిందనామ స్మరణము, పురాణ శ్రవణము, విష్ణు సహస్రనామ పారాయణము మోక్ష ప్రాప్తిని కలిగిస్తాయి. ఇవన్నీ చేయటానికి వీలు లేని వారు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. శ్రీరంగంలోని రంగనాథ స్వామిని కానీ, తిరుమలలోని వెంకటేశ్వర స్వామిని కానీ, భద్రాచలంలోని శ్రీరాముణ్ణి కానీ ఉత్తర ద్వారం గుండా దర్శించుకుంటే చాలా మంచిది. అలా వీలు కాని వారు విష్ణుమూర్తి, వెంకటేశ్వర స్వామి ఆలయాలలో ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న చాలా పుణ్యప్రదం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.